45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రతి అక్కకు 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఇస్తూ బ్యాంకులు టైఅప్ ఇస్తూ కంపెనీలతో టైఅప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగన్ చేయూత అనే కార్యక్రమం తీసుకొస్తే జగన్ 18,750 ఇస్తూ ఉన్నాడు. నేను 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 50 దాటితే చాలు ఏమన్నాడు, 48,000 నీకు, 48,000 నీకు, 48,000 నీకు అన్నాడు. అంటే మనం 18,750 ఎక్కడ, ఆయన 48,000 ఎక్కడ అని మనం చెప్పేదానికన్నా మూడింతలు ఎక్కువ. అందరూ తాగల 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా ఏమన్నాడు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నాడు. అంటే నెల 1,500 రూపాయలు నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి అంట అని ఇంకో పత్తు. కండువా వేసుకొని ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు, జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తాను. ఇలా ప్రతిదీ కూడా ఏమన్నాడు, మనం చెప్పేదానికన్నా మళ్ళీ ఎవరైనా పిల్లలు కనపడితే ఏమన్నాడు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ భృతి అంటాడు. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దానికి ఏమన్నాడు, జగన్ ఇచ్చేటివన్నీ కాక ఇవన్నీ నేను ఇస్తానని చెప్పన్నాడు ఎన్నికలప్పుడు అని ప్రజలకి ఏం చేసినాడు, ఇంటింటికి పంపించినాడు. తనను, తన కార్యకర్తలను, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లను, తాను మనుషులను ఏమని పంపించినాడు, తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం, ప్రతి ఇంటికి బాండ్లు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా, ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నీకు 36,000, 36,000, 36,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా, అయితే ఆయనకు అమ్మా 26,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండారమ్మా, వాళ్ళకు 18,000 అమ్మా, నువ్వు వాళ్ళకు బాండు. మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన మీ అత్తమ్మ ఉందమ్మా, అవి 48,000 అమ్మా, ఉండే బాండు. సినిమా రిలీజ్ అమ్మా జూన్ 2024 అమ్మా అని బాండు. ఈ మాదిరిగా బాండ్లు ప్రతి ఇంటికి పంపించినాడు. మళ్ళా ఏంది ప్రమాణం, నేను పవన్ కళ్యాణ్ మేమిద్దరం పూర్తిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం. ఏమని అని ఇద్దరు సంతకాలు, మళ్ళా ఇద్దరు సంతకాలు బాండ్ల మీద. ఏమని, జూన్ 2024 మా సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరికీ మీ ఇంటికాడికి ఇవన్నీ బాండ్లో చెప్పినవన్నీ మీకు పంపిస్తూ ఉన్నాను అని బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో కాపీ పెట్టి ప్రతి ఇంటికి పంపించి జగన్ చేసేటివన్నీ కాక ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేస్తామమ్మా, మేము సూపర్ 6, సూపర్ 7 చెప్తా ఉన్నామమ్మా అని ఇవన్నీ చెప్పుకొచ్చినారు. ఈరోజు అందుకనే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన, మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే చేసేదే ఇదే. ఎన్టీ రామారావు అయినా సరే, ప్రజలైనా సరే చేసేదే ఇదే. కాబట్టి ప్రజలే నామకరణం కూడా చేశారు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, సున్నా వడ్డీ ఇచ్చినాం. రకరకాల పద్ధతుల్లో చేయబట్టుకొని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగి అక్క చెల్లెమ్మలు కూడా
వేగంగా కట్టడం మొదలెట్టి ఏకంగా 20,000 నుంచి 49,000 కోట్లకు మన హయాంలో పెరుగుదల ఉంటే ఇప్పుడు 49,000 కోట్ల నుంచి ఈ రోజుటికి 39,000 కోట్లకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. డ్రాప్ అవుట్స్, ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు స్కూల్ బాగలేవని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం కానీ వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్న కూడా చెప్పిన. వేనన్న మంచి లీడరు, మీ భుజస్కంధాల మీద వేనన్నను గెలిపించే బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదనే పెడతా ఉన్నాను. తోడుగా నిలవండి.